నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పే మాటలు వాస్తవం అయితే లెక్కలతోటి ఆధారాలతోటి తీసుకొచ్చి మీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి చెప్తున్నా ముందు పోయి ఫార్మ్ హౌస్లో మీ తండ్రి గారితో మాట్లాడి ఆ లెక్కలతోటి వాటిపైన అసెంబ్లీలో చర్చలో పాల్గొని మాట్లాడమని చెప్పండి। ఈరోజు ఏదైతే సంబంధించి ఎస్ఎల్బిసి ఇష్యూ అనేక విషయాలపైన మీరు మాట్లాడుతారు। అరే యువకులు పేపర్ లీకేజ్ అయి టీజీపీఎస్సీలా యువకులు ఆందోళన చేస్తే ఆందోళన చెందుతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యల్ని కూడా తప్పుడుగా చిత్రీకరించిన ఒక వ్యవస్థ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నడిచింది। ఈరోజు చిత్తశుద్ధితోటి సంఘటన జరగగానే మా మంత్రులు మా ముఖ్యమంత్రులు మా ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితోటి అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా అక్కడ చిక్కుకున్న వారిని కాపాడాలని ఒక బాధ్యతతోటి పనిచేసిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్। ఇవన్నీ కూడా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఒక సంవత్సరం కూడా ప్రతిపక్షంలో కూసోలేక మీరు చేసిన దొంగతనాలు ఎక్కడ బయటపడతాయి, మీ కుటుంబం ఎక్కడ కటకటాల్లోకి వెళ్ళాల్సి వస్తుందని మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని కూడా ప్రజల సమస్యలపైన మాట్లాడకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోనికి వినియోగించుకుంటారని చాలా స్పష్టంగా కనబడుతుంది।